YSM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మీరు నా ధైర్యం. ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్. విశాఖలో సంచలనం రేపుతున్న MRO దారుణ హత్య. నిందితుల కోసం పోలీసులు గాలింపు. ప్రశాంత నగరాన్ని వైసీపీ ప్రభుత్వం దుండగుల నిలయంగా మార్చేసింది. మాజీ మంత్రి గంట. బ్రిటిష్ వారి కంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారు. మాజీ మంత్రి కన్నా. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే దెందులూరులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలే మన టార్గెట్ అని స్పష్టం చేశారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. రామాయణం మహాభారతంలోని విలన్లు అందరూ ఇక్కడే ఉన్నారని విపక్ష నేతలు, కొన్ని మీడియా సంస్థలపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. చూడ్డానికి ఇంతమంది తోడేళ్ల మధ్య తాను ఒంటరిగానే కనిపిస్తానని వ్యాఖ్యానించారు. కానీ నిజం ఏంటంటే కోట్ల మంది హృదయాల్లో తాను ఉన్నానని స్పష్టం చేశారు. పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? రామాయణము, మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము. విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి కొమ్మాదిలోని STBL సినీ థియేటర్ వెనుక చరణ్ క్యాస్టల్స్ అపార్ట్మెంట్ లో 5వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు శుక్రవారం రాత్రి సుమారు 10:15 ఫోన్ రావడంతో ఫ్లాట్ నుండి కిందకి వచ్చిన తహసీల్దార్ ఓ వ్యక్తితో 10 నిమిషాల పాటు ఫోన్ లో సంభాషించారని, ఆ సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తి తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను వెంటనే స్థానికులు అరవిలో అపోలో హాస్పిటల్స్ కు తరలించగా హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అపార్ట్మెంట్ సెల్లార్ లోని CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో కేసు విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలానికి చేరుకున్న విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ ల్యాండ్ ఇష్యూకు సంబంధించి గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం పాపి అండి. రాత్రి ఏం జరిగింది? రాత్రి నేను సార్ కింద దిగారండి. నేను మీదకి వెళ్ళానండి. నైట్లో ఆడుకోవడానికి చెత్తలు దించుకోవాలి తెల్లారనేసి మీదకి వెళ్ళిపోనండి. చెప్పులు మీదకి ఎక్కించుకొచ్చరికి గేట్ వేసుకుందని చూస్తే సార్ ఇంటికి వేసి పడిపోన్నారండి. వెంటనే మీద పారిపోయి సార్ అలా ఆవిడ చెప్పానండి. నాకు ఆ సార్ దేవుడే అండి. నేను ఎంతో బాధతో ఉన్నాను. 4 సంవత్సరాలు నేను వచ్చానండి. అంత మునిపై ఆయన ఎప్పుడు ఉన్నాడో మనకు తెలదండి. ఆయన శ్రీరామచంద్రుడు అండి. నేను అరాడపోలేదు నేనండి. 2 పిల్లలండి, ఓ పాప బాబు అండి. బాబు ఇప్పుడు బాబు అండి ఇక్కడ చేశారండి ఫంక్షన్ భోజనాలు ఇక్కడ పెట్టుకొని పుట్టినరోజు చేసి
నేనండి దేవుని సాక్షి చెప్తాను. నేను అలాగే జరుగుతుంది. మనిషి ఆపడి చిన్న పిల్లడే నోరు నేను పిల్లడున్నా జరగదు. మనిషి సోపడం జరుగుతుందండి. సీసీ ఫుటేజ్లో చూస్తే ఎంతమంది వచ్చినట్టు తెలిసింది? ఏమో మరి మా సార్లు చెప్తున్నాను. ఆ మొత్తాన్ని ఇది చేసి సీఏ కూడా అందరూ వచ్చారు. అన్నీ మొత్తం ఓపెన్ చేశారు, అన్నీ చేశారు. నాకు చదువుని సందేహం లేదు. సార్ కొట్టినప్పుడు అరిసారు? నేను చూడలేదండి. దేవుని సాక్షి నేను చూడలేదు. మీదనున్నాను. ప్రశాంతమైన విశాఖ నగరంలో దుండగులు అధికారులపై చేస్తున్న దాడుల నివారణ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి జగన్ సమగ్ర విచారణ జరిపించి నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం కేజీహెచ్ మార్చరీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను టీడీపీ నేతలతో కలిసి గంటా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే హోంమంత్రి, డీజీపీ పోలీసులు సిబ్బందిని పంపించి సమగ్ర విచారణ జరిపి దోషులకు వెంటనే శిక్ష పడేలా చేసేవారని, కానీ ఈ ముఖ్యమంత్రి ఈ సంఘటనపై ఇప్పటి వరకు కనీసం నోరు మెదపలేదు. సరికదా సిద్ధం కావాలి మీటింగులపై ఆయన ఎంతో బిజీగా ఉన్నారన్నారు. ఒక మండల స్థాయి అధికారులే ఇలా హత్య కాబడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించాలి. సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురై విశాఖపట్నంలో జీవించుటకు భయపడుతున్నారని అన్నారు. మరి నగరం నడిపడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసమ్మర్దం ఉండేది. నగరంలో చాలా రద్దీగా ఉండే కోడళ్ళ ప్రాంతం అది. అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇళ్ళు కూడా కాదు, అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటల్లో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. ఈరోజు ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు. అటువంటిది ఈరోజు ఒక క్రైమ్ క్యాపిటల్గా వైజాగ్ని తయారు చేశారు. ఈరోజు తెల్లారితే పేపర్లో ఏం న్యూస్ వస్తుందో, టీవీలో ఏం న్యూస్ రావాల్సి వస్తుందో అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఈరోజు ఇక్కడ పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి డీజీ లెవెల్లో, హోమ్ సెక్రటరీ లెవెల్లో మొత్తం అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని దాని మీద సీరియస్గా రివ్యూ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు కనీసం ఆ ఎక్సర్సైజ్ కూడా జరగట్లా. జరిగిందా అంటే జరిగింది అనుకుంటున్నారు. కనీసం ఇప్పుడు హోంమంత్రి హఠాత్తు రావచ్చు కదా ఇక్కడికి. ఎందుకంటే ప్రాధాన్యత ఉంది. ఒక మండల స్థాయి అధికారి, ఒక ఎంఆర్ఓని అతి దారుణంగా కర్రలతో, ఇనుప రాళ్లతో కొట్టి చంపితే దానికంటే ప్రయారిటీ ఏముంది? ఈరోజు అక్కడ సిద్ధం మీటింగ్ ఇంపార్టెంటానికి దానికంటే ఇది ఇంపార్టెంటా? ఈరోజు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? డెఫినెట్గా ముఖ్యమంత్రి లేకపోతే హోంమంత్రి లేకపోతే కన్సర్న్ డీజీపీ వచ్చి ఇమీడియట్గా అసలు దాని మీద రివ్యూ చేయాలి కదా. ఇంకోటి భయపడాలంటే ఆ మాత్రం కనీసం ఎక్సైజ్ చేయాలి కదా. అది ఎక్కడా జరగట్లేదు కదా. ఇప్పుడు ఇది ఆయన సిద్ధం మీటింగ్, ఆయన రాజకీయంగా ఆయన ఎక్సైజ్ ఆయన చేసుకుంటా ఉన్నారు. అసలు ఈ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సలహాదారుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. శనివారం గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవారంతా కేవలం జగన్ కు స్క్రిప్ట్లు రాయడమేనని, అంతకు మించి వారికి పెద్దగా పని లేదన్నారు. జడ్జీలకు ఇచ్చే జీతాలు, ఆయా సలహాదారులకు జీతాలు అందిస్తున్నారని, ఎందుకు నెలకు 20 లక్షల వరకు జీతాలు అందిస్తున్నారో, కేబినెట్ హోదా ఎలా కల్పిస్తున్నారో చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఒక కొత్త వ్యవస్థని రాజ్యాంగేతర శక్తులుగా మార్చి వాళ్ళకి పదవులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకుంటూ కొన్ని అఫీషియల్గా, చాలా వరకు అన్అఫీషియల్గా రాష్ట్రంలో పరిపాలించడానికి సలహాదారుల నియామకం గురించి మేము ప్రశ్నించాం. ఈరోజు ఫ్యాక్ట్ చెక్ అని ప్రత్యేకంగా సాక్షి పేపర్లో నేనేదో బుకాయించినట్టు వీటన్నిటికీ విరుద్ధంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అసలు పత్రికా విలేకరులు అందరినీ ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన రావాలి. కానీ ఈ పత్రికకి దానికి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు? ఫ్యాక్ట్ చెక్ చేసే అధికారం ప్రత్యేకంగా ఆ పత్రికకి ఎందుకు ఉంది?
ఈనాడులో ప్రచురించినంత మాత్రాన పాపం రామోజీరావు గారు చేసిన తప్పేంటి దీంట్లో? ఆయన గురించి ప్రస్తావించడం. మీరు డిబేట్కి రండి. జనసేన పార్టీ తరఫున నాదన్ల మనోహర్ మీతో సిద్ధంగా ఉన్నాడు డిబేట్ చేయడానికి. వివరాలతో సహా నేను మాట్లాడతాను. మేము చేసే ప్రయత్నం కూడా గత సంవత్సరం నుంచి మేము ప్రత్యేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతోటి మేము ఎందుకు చెప్తున్నామంటే, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు పాపం 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు, సీనియర్లు, వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి ఆవేదనతోటి రేపటి రోజున ఏమైపోతుంది మన రాష్ట్రం అనే ఒక బాధతోటి వాళ్ళు సమాచారం కొంతవరకు అందిస్తూ ఉంటే, మేము ప్రభుత్వంలో ఒక మార్పు వస్తుంది, బాధ్యతతోటి వ్యవహరిస్తారు, పరిపాలన ఇప్పుడైనా సక్రమంగా చేస్తారేమో అనేది ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తుంది. రాసిన ఆర్టికల్ వెనక నేను గతంలో కూడా చెప్పా, పౌరులు మన రాష్ట్రంలో ఆవేదనతోటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు గౌరవ హైకోర్టు బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా గారు, అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు జడ్జి సోమయాజులు గారు వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఆ రోజు ఏంటంటే, ఇది ఒక కొత్త సర్వీస్ మీరు క్రియేట్ చేస్తున్నారా, కొత్త క్యాడర్ మీరు క్రియేట్ చేస్తున్నారా? బ్రిటిష్ వారి కంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వ్యాపారం పేరుతో భారత్ కు వచ్చి సొంత సైన్యం ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించి ఇక్కడి సంపద కొల్లగొట్టారన్నారు. అదేవిధంగా జగన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాగైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని గత ఎన్నికల్లో నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారన్నారు. మోసపు హామీలతో ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాక వారి తలల మీద కూర్చున్నారని మండిపడ్డారు. తన అధికారం సంపదలో వాటా అడుగుతారని, ఆఖరికి సొంత తల్లి చెల్లిని కూడా తరిమేశారన్నారు. తండ్రి తర్వాత తండ్రి అయిన బాబాయిను చంపించాడని కూడా వెనుకాడలేదన్నారు. భారతదేశంలో తానే గొప్ప ధనవంతుణ్ణి కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఎట్లా అయినా 19 ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి అయితే కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు. అలాగే బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి తల్లి చెల్లి బాబాయ్ బ్రిటిష్ రూల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేయటం మొదలుపెట్టాడు. ఏ రకంగా అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వ్యాపారం పేరు మీద వచ్చి నమ్మించి తన సొంత సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని రూల్ చేసి భారతీయుల్ని ఏ రకంగా హింసించి హత్యలు చేశారో, అలాగే తాను కూడా నమ్మించి ఒక అవకాశమైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ దగ్గరికి రానిస్తే వాటా అడుగుతారేమోనని దూరం పెట్టి ఆఖరికి తల్లిని చెల్లిని కూడా కంటనీరు పెట్టి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి ఈ రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసి, దోపిడీయే లక్ష్యంగా ఒక దొంగల ముఠా, ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠా పడి ఏ రకంగా అయితే ఇంతకుముందు మనం సినిమాల్లో చూసాము, దొంగల ముఠా గ్రామాల మీద పడి ఏ రకంగా దోచుకుంటుందో. విశాఖపట్నంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మసీదు అధ్యక్షుడు షేక్ మున్నీర్ కోరారు. నగరంలోని 10 మసీదులకు చెందిన నేతలు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. షేక్ మున్నీర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1994లో ఎస్ఏ రెహమాన్ ను గెలిపించామన్నారు. విశాఖలో 1972లో కూడా ముస్లిం నేత గెలిచారు అని గుర్తు
చేశారు. జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్నా సరే చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదని విచారం వ్యక్తం చేశారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని కోరారు. విశాఖ జిల్లా బాగా అభివృద్ధి చెందింది. జిల్లాలో 3,50,000 ముస్లిం జనాభా ఉంది. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీని గెలిపిస్తామని పేర్కొన్నారు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్, మక్కా మసీద్ ప్రెసిడెంట్ని నేను. ఈరోజు ముస్లిం సామాజిక వర్గంలో గుర్తింపు లేవు ప్రధాన పార్టీలని రిక్వెస్ట్ చేస్తున్నాం. 34 స్థానాలు ఉత్తరాంధ్రలో ఉన్న ఎటువంటి స్థానం కల్పించలేదు. గత 30 ఏళ్ళుగా కరెక్ట్ చెప్పాలంటే 72లో దీన్ గారికి అవకాశం ఇచ్చారు, మెజార్టీతో గెలిచి చూపించారు. 94లో ఎస్ఏ రెహమాన్ గారిని అవకాశం ఇచ్చారు, ప్రజలు గెలిపించి చూపించారు. 30 ఏళ్ళు అయింది ఈ రోజు వరకు. ఈ యొక్క సామాజికం నుంచి ప్రతిసారి ఇదే సమస్యలు జరుగుతున్నాయి. మమ్మల్ని గుర్తింపు లేకుండా ఒక పక్కన పెట్టేశారు. ఈరోజు మేము 2వ స్థానంలో ఉన్నాం. ఇక్కడ మా మెజారిటీ అలా ఉంది. అయినా మమ్మల్ని గుర్తించాలని మా యొక్క సమాజం ఎలా ఉందంటే ఈరోజు మాకు ఒక సరైన నాయకుడు ఉన్న అవకాశం ఇవ్వట్లేదు. మా ఎదుగుదలని ఆపుతున్నారు. అవకాశం కల్పించి ముస్లిమ్స్ యొక్క సమస్యలని దూరం చేయాలని ప్రతిసారి ఎలక్షన్స్లో కోరటం జరుగుతుంది. అయినా గుర్తింపు లేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మాకు 50 సంవత్సరాల కిందట అవకాశం ఇచ్చారు, 30 సంవత్సరాల కిందట అవకాశం ఇచ్చారు. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు వారికి ఎటువంటి అవకాశాలు కల్పించలే. ప్రధాన పార్టీలని రిక్వెస్ట్ చేసేది ఒకటే, విశాఖ జిల్లా ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. ఇటు మొత్తం ఉత్తరాంధ్రలో ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇస్తే ఇది మొత్తం 34 వర్గాలు. విశాఖ రూరల్ ఎంఆర్ఓ రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు, నిందితుడి కోసం ప్రత్యేక బంధాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడని, టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు. నిందితుడు చాలా సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లినట్లు గుర్తించామని, నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చేపట్టలేదని సిపి తెలిపారు. in CID. Now he has joined Visakhapatnam city police. మన విశాఖపట్నం రూరల్లో ఇంతకుముందు పని చేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన సనపాల రమణయ్య గారు. సనపాల రమణయ్య he is now presently working in బొండపల్లి in విజయనగరం. అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎస్టర్డే మన కొమాడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది. అక్కడ ఆచూకీ తెలియని వ్యక్తి ఒకతను నైట్ అరౌండ్ 10 o'clock వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రాడ్తో కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు. ఈ సంఘటన నిన్న నైట్ 10 o'clock జరిగింది. జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ 112కి కాల్, మన కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్నీ కూడా అటువైపు వెళ్ళింది. సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్కి వెళ్ళినాము. వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ అన్నీ కూడా పరిశీలించటం జరిగింది. ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి, అదేవిధంగా ఎస్కేప్ రూట్స్లో ఉన్న సీసీటీవీస్ అన్నీ కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో.
ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు తాను ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాల అభివృద్ధిపై సబ్బవరంలో ఈ నెలలో జరిగే బహిరంగ సభలో వివరిస్తానని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ తెలిపారు. సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రారంభోత్సవాలు నిర్వహించి అరిపాకలో వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలకు ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు వసలేని ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ప్రతి సచివాలయం పరిధిలో సుమారు 15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పాలిశెట్టి పార్వతి, ఎంపీపీ బోకం సూర్యకుమారి, రాము నాయుడు, జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజ్, కర్రి బాబు, గొర్లి రాజేష్, బండారు వెంకటరమణ, ఎన్పి రాజు, బొడ్డేటి మహాలక్ష్మి నాయుడు, మల్లా బాలాజీ, మల్లా కోటి, ఎస్బీఆర్ చిన్నరాజు తదితర ఇతర నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైనా గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. అన్నింటి వివరాలతో పాటు ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ నెలలోనే 11 కానీ 14 కానీ సబ్బవరంలో జరిగిన బహిరంగ సభలో సుమారుగా 5 సంవత్సరాల్లో ఏం చేశామనేటువంటి ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తుంది. వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూసాం. ఈరోజు మీరు వచ్చి చూడండి ఒకసారి గ్రామాల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని. ఏ గ్రామంలోకి వచ్చినా సరే ఒక సచివాలయం బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం బిల్డింగ్లో అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి సచివాలయం సిబ్బందిని పెట్టి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి, మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూనో లేదంటే ఎండి ఆఫీస్ చుట్టూనో లేదంటే ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి పని లేకుండా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి సచివాలయం పరిధిలోని కూడా తక్కువ 15 కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక పైసా లంచం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం అనేటువంటి చూడకుండా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అనేక సంక్షేమ కార్యక్రమాలు 5 ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసి మళ్ళీ 2వ టర్మ్ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు ఎమ్మెల్యేగా. ఎంత మేర పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు? దీనికి సంబంధించి ఈ నెల 11 కానీ 14 కానీ సబ్బవరంలోనే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంత చేసామో, అభివృద్ధి ఎంత చేసామో, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధిలో ఉన్నటువంటి తేడా, కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సుమారుగా కొన్ని 100 కోట్ల రూపాయల తేడా ఉన్నటువంటి అభివృద్ధిగా కనబడట్లేదా అని అడుగుతున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దీనికి నిదర్శనం మీరే చూశారు. నిన్న ఈరోజు కలిపి సుమారుగా మనం 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ని ఓపెనింగ్స్, శంకుస్థాపనలు కూడా కాదు, ప్రారంభోత్సవాలు చేసుకొని వాళ్ళ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఇవాళ ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా మమేకమైనప్పటికీ, కుమ్మక్కై పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ. విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డు మురళీనగర్ లో 47 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం, మరో 49 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ప్రారంభించారు. శనివారం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో కార్పొరేటర్ కామేశ్వరితో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖలోని అన్ని ప్రాంతాలను సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు చెల్లా రజని, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్నప్పుడు వస్తారా మీరు? గవర్నమెంట్ని మనల్ని మళ్ళీ ఆస్వాదించని కోరుకునేటప్పుడు అడిగేటప్పుడు మనం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే మనం అభివృద్ధి పొంది చేసామని చెప్పగలం. అదేవిధంగా శాంక్షన్ అయింది. ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో చిన్న చిన్న బ్లాక్స్ చేయించడం గట్ల అవుతున్న బ్లాక్స్ అన్ని కూడా రేపే కొబ్బరికాయ కొడుతున్నాం. అది కూడా వర్క్లు కూడా అన్ని స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా లక్ష్మీనారాయణపురం సంబంధించి లక్ష్మీనారాయణపురం పైనుంచి ఆ కింద హైవే కనెక్టివిటీ వరకు కూడా సుమారు 96 లక్షల రూపాయలు దానికి కూడా శాంక్షన్ అయ్యడం జరిగింది. అవి కూడా వర్క్లు కానీ మరోసారి మీకు అంత తెలియజేసుకుంటూ ఆల్రెడీ చెప్పినట్టు కస్తూరిలో సంబంధించి చెప్పినట్టు అన్ని రోడ్లు కూడా కొండవాళ్ళ ప్రాంతాలు అన్ని సందులు కూడా ఆల్రెడీ మనం అన్ని చేయించాము. అదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ చిన్న 25 రూపాయల సమయంలో అవి కూడా కవర్ చేస్తారు. ఇస్తున్నామని ఈరోజు మాట్లాడటం కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు మనందరికీ కూడా తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం వర్గాలు, పేద వర్గాలకు సంబంధించిన పరిస్థితులు ఏంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికలకు వచ్చే రాజకీయ పార్టీలు అనేవి 5 సంవత్సరాల కోసం ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వాగ్దానాలు కానీ అభివృద్ధి పనులు కానీ వారు మాట్లాడటం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి క్షణాన్ని కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా 10 సంవత్సరాలుగా ఉన్న ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించడం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అడుగు వేసినా, ఏ అభివృద్ధి గురించి ప్రణాళిక రచించినా దాంట్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. మనం ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రతి అడుగులోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. ఒకసారి ఒక సమస్యను మనం పరిష్కరించడానికి పూనుకున్నామంటే ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకూడదు. మనం ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మానవ హక్కుల కౌన్సిల్ కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమపాసంగా మారబోతుందని అన్నారు. ఈ చట్టం ద్వారా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతబడిపోతాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈ చట్టం రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సంఘం ప్రతినిధులు రమణ, వాసవి, న్యాయవాదులు వెన్నెల, ఈశ్వరరావు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. నేను విజయనగరంలో న్యాయవాదిగా చేసినప్పుడు మా ఇద్దరికి పరిచయం. అక్కడి నుంచి అతను ఇక్కడికి వచ్చారు. వారు కూడా ఈరోజు మా దీక్షా శిబిరంలో కూర్చున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మీరు నా ధైర్యం, ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్. విశాఖలో సంచలనం రేపుతున్న ఎంఆర్ఓ దారుణ హత్య, నిందితుల కోసం పోలీసులు గాలింపు. ప్రశాంత నగరాన్ని వైసీపీ ప్రభుత్వం దుండగుల నిలయంగా మార్చేసింది, మాజీ మంత్రి గంట. బ్రిటిష్ వారి కంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారు, మాజీ మంత్రి కన్నా. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.